మామిడికాయ పచ్చడకు మామిడికాయ గట్టిగా ఉండాలి, పుల్లగా ఉండాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ మామిడికాయలు మంచిగా కట్ చేపించినాక ఇలా తుడిచేసుకొని ఆ తర్వాత పైన లేయర్ తీసేసుకోవాలి. ఇక్కడ నేను కప్ మెజర్మెంట్స్తో తీసుకుంటున్నాను. 5 కప్పుల మామిడికాయ ముక్కలు, అలానే 1 కప్పు ఫుల్గా కారపొడి ఇంట్లో పట్టించింది, అలానే 1 కప్పుకు తక్కువగా ఉప్పు, కప్పుకు ఇంకా తక్కువగా కొంచెం ఆవపిండి, అలానే 1 ఫుల్ టేబుల్ స్పూన్గా జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసేసుకొని 1 కప్పు ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలానే కొంచెం వెల్లుల్లి వేసుకొని ఇలా వేగనివ్వాలి. ఇది వేగాక అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇది చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కల్లో మనం ముందుగా కలిపెట్టుకున్న ఈ ఉప్పు కారం ఉంది కదా, అదంతా వేసేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు నూనె చల్లారినాకనే ఇలా మనం 2 కలిపేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి రెప్పలు వేసుకుంటే మనకు సూపర్గా మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. 3 రోజుల తర్వాత తినేసి సంవత్సరం మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. అంత బాగుంటుంది.